సినిమా చూస్తున్నంతసేపు కూడా నా మైండ్ నాకు ఒకటే చెప్తుంది, ఆపేస్తావా పోతావా అని. ఎందుకంటే ఈ సినిమా మీకు వేరే ఆప్షనే అవ్వదు. ఒకటి సినిమా చూస్తూ చచ్చిపోవాలి, లేదా సినిమాని ఆపేసి నా వల్ల కాదురా అని పక్కన కూర్చోవాలి. ఈ రెండు కాదు, సినిమా ఏ రేంజ్ రాడ్డో అని చెక్ చేయడానికి ఈ సినిమా చూడాలనుకుంటే నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్, ఇప్పటిదాకా ఆయన 2-3 సినిమాలు నేను చూసున్నాను. ఆ సినిమాలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో మనకు తెలుసు. అయినా స్టిల్ ఈ కేడీ సినిమా ఎందుకు చూసానురా అంటే దూల, లిటరల్లీ దూల అంతే. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ని పక్కన పెట్టండి, సినిమా స్క్రీన్ మీదకి వచ్చి ఆయన చేసే విన్యాసాలు ఉంటాయి చూడండి. ఈయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తెలుగులో యాక్టింగ్ రాదని ఏ ఆర్టిస్టులను అయితే మనం అంటామో వాళ్ళందరూ కూడా ఈయనకన్నా 100 రెట్లు బెటర్ అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. ఆ రేంజ్ లో నట విన్యాసం చూపించి మొహమ్మద్ బుక్ ఇచ్చి కొట్టాడు. ఇంకా హీరో క్యారెక్టర్ తర్వాత హీరో కన్నా కూడా మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ సినిమాలో ఎవరిదంటే హీరోయిన్ది. ఆ క్యారెక్టర్ ఎంటర్ అయితే చాలు, చూసే కళ్ళు వినే చెవులు రెండు మేము చచ్చిపోతున్నావురా బాబు, ఆపేరా బాబు, అదేం పర్ఫార్మెన్స్ రా, అదేం వాయిస్ రా, అలా అరుస్తుంది ఎందుకురా, పక్కన ఉన్నాడు కదా మాట్లాడుకోవచ్చు కదా. సినిమా మొత్తం కూడా ఒక్కటే అరుపులు, ఎక్కడ తగ్గదే. అరిచి అరిచి ఒక టైంకి పోతాదేమో అని డౌట్ వచ్చింది నాకు. ఆ రేంజ్ లో ఎంత ఇరిటేషన్ తెప్పిస్తుంది అంటే స్క్రీన్ లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ ని 2-3 పటామని పీకి ముసుగుని వచ్చా అంతసేపు ఒకటే అరుపు అనాలనిపించింది. నా వల్ల అవ్వట్లే. ఒక క్యారెక్టర్ అనే కాదు, సినిమాలో ప్రతి క్యారెక్టర్ అరుస్తూనే ఉంటది. అసలు ఎందుకు అరుస్తున్నారు, పర్పస్ ఏంటి, ఏముండవు. ఓటీటీలో చూస్తేనే రక్త కన్నీరు అంటే ఇంకా థియేటర్కి వెళ్తే డెఫినెట్లీ ఐసీయూలో తేల్తాను నేనైతే. నాకు అర్థం కాదు, హీరో అంటే ఓకే, చూసే డైరెక్టర్ కి ఏమైనా కళ్ళు ప్రాబ్లమా ఏంటి, ఆయన ఎలా చేస్తున్నాడు అన్నది చూస్తున్నారు కదా, ఆయనకి సరైన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో లేకపోతే వచ్చినా కూడా ఆ బొక్కల దేనికన్నా ఎవడ బాగా చేస్తాడన్న ఒక మూడ్ లో సెట్ అయిపోయి ఇలాంటి సినిమాలు చేస్తున్నారో అర్థం కావట్లే. దానికి తోడు సినిమాలో సాంగ్స్ వస్తే చూడండి, అసలు ప్లేస్మెంట్ కి ఆ సిచ్యువేషన్స్ కి సంబంధమే ఉండదు. హీరో పోలీసులను గుద్దేసి జీప్ మీద వెళ్తూ ఉంటాడు, ఏదో ర్యాండమ్ గా సాంగ్ వచ్చి వేసి పడేస్తారు. ఆ సాంగ్లు వినడానికి బాగుంటాయా అంటే అది ఇంకో రోత అనుకోండి. అలాగే ఏ సినిమాలో అయినా ఎలివేషన్స్ అనేవి కామన్, హీరో కానీ విలన్ కానీ. అంటే ఈ సినిమాలో కంటిన్యూస్ గా ఒక 5-6 పేజీలు చదువుతూనే ఉంటారు. వాడు ఎలాంటి వాడో తెలుసా, వాడి కళ్ళు ఎలా ఉంటాయో తెలుసా, వాడు చూస్తే ఎలా ఉంటుందో తెలుసా, వాడు జాయిగానే ఉంటాడు కానీ ఏదేదో చేసేస్తూ ఉంటాడు, ఏదేదో చేసినట్టు ఉంటాడు కానీ ఏమీ చేయడు, ఇలా చదువుతూనే ఉంటాడు. అరే ఆపరా, అరే ఆపరా, ఇదేం ఎలివేషన్ రా, 10 నిమిషాల ఎలివేషన్ ఏంట్రా అన్న ఫీల్ తెప్పించింది స్టార్టింగ్ పోర్షన్ నాకు. ఇంకా దాని తర్వాత చెప్పేది ఏముంది, డెడ్ అంతే. ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఈ ఇయర్ లో చాలా రాడ్ మూవీస్ చూసుంటారు. ఆ రాడ్ మూవీస్ అన్నిటిని కూడా ఓవర్టేక్ చేసి టాప్ లో ఎవడు కూడా చేరుకోలేని స్థాయిలో ఈ సినిమా ఉంటది, చెక్అవుట్ చేయండి. సో ఇది ఇక్కడికి. ఫ్యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి. అలాగే మా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.